धन्य है वह जो मन के दिन है, क्योंकि स्वर्ग का राज्य उन्हीं का है। आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की उत्पत्ति एकाएक। నేను జనులకు అద్భుతములు కనపడుతున్న వీకా 7:15. God is my refuge and strength, a కృపాజ్ఞానం నా ఇంట వచ్చిన చిరకాలం మందిరంలో నివాసం చేస్తున్నాను. तू मुझे छोड़ दूसरों को ईश्वर के नाम मानना, तू कोई मूर्ति खोद कर ना बनाना, तू अपने परमेश्वर का नाम व्यर्थ न लेना, तू विश्राम दिन को पवित्र मानने के लिए स्मरण करना, तू अपने पिता और अपनी माता का आदर करना, तू खून न करना, तू व्यभिचार न करना, तू चोरी न करना, तू किसी के विरुद्ध झूठी साक्ष्य न देना, तू किसी के घर का लालच न करना. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహాలు చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నా దోషంలో పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపంలో పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నీకే కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడు ఆగుపడదువు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుడు ఆగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడని, పాపంలో నా తల్లి నన్ను గర్వంగా ధరించను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానం తెలుసు కలగజేయవాడవు. నేను పవిత్రునట్లు ఇస్సోపుతో నా పాపంని పరిహరింపుము, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను నీవు కడుగుము. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపించుము, అప్పుడు నీవు విజ్ఞానం హర్షించుము. దేవా నా రక్షణకర్తవు, దేవా రక్తాపరాధంలో నుండి నన్ను రక్షించుము. కీర్తనలు 51:1-10. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. यदि घर को यहोवा ना बनाए तो बनाने वालों का परिश्रम व्यर्थी होगा। यदि नगर की रक्षा यहोवा ना करे तो रखवाले का जागना व्यर्थी होगा। तुम जो सवेरे उठते और देर करके विश्राम करते हो और दुख भरी रोटी खाते हो, वह सब तुम्हारे लिए व्यर्थी होगा। भजन संहिता 127:1-2. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కలయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినమున నీవు కృపాక్షేమం నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం ఉండును. కీర్తనలు 23:1-6. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిల్చు సీయోను కొండల వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకొండునట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. సామ్స్ 125:1-5. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతు స్తుతించేయుచును, స్తుతింతు స్తుతించేయుచును.
సమాధానపడితే